ఆ, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానునికి అత్యంత ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయం గురించి తెలుసుకుందాం. ఈ ఆదిత్య హృదయం ఎందుకు అంత ఇష్టమైనదంటే, రామరావణ యుద్ధంలో అగస్త్యముని నేరుగా వచ్చి రామునికి ఉపదేశించడం జరిగింది. ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతనే రాముడు యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఆ ఆదిత్య హృదయం గురించి తెలుసుకుందాం. తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైత్య సమాగమ్య దృష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్ రామ మగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యతే ఆదిత్యం హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపం నిత్యం మక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోకప్రశమనం మాయుర్మర్దనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురా నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మే చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్య అశ్వినౌ మరుతో మను వాయుర్వగ్ని ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరः హరిదశ్వః సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనః శంభు స్వష్టామార్తాండహంశుమాన్ హిరణ్యగర్భః శిశిర స్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో ద్వితే పుత్ర శంఖః శిశిరనాశనం వ్యోమనాదాస్తమో వేది రుగ్యజుస్సామపారగ ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీది ప్లవంగమః ఆతపే మండలే మృత్యు పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం మదిపో విశ్వపావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోऽస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాగ్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే బ్రహ్మేశానాచ్యుతేశాయ సురాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవాసృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్ష్యత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదా చ క్రతవచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిప్రభుః येन मापत्सु कृच्छेषु कान्तारेषु बहेषु च कीर्तयन् पुरुषः कच्चिन् नावसीदति राघव
पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगामा च यदा गतम् एतच्छ्रुत्वा महादेव नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिर्भूता धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वदे तस्य द्रुतोऽभवत् अतः रविरवदनरीक्षरामं मुदितमनाः परमं प्रहृष्यमानं निशिचरपति संशयं विदित्वा सुरगणमध्य गतो वचस्त्यरेति. ओके.